ఈ అస్థికలనేవి మీ తండ్రి గారి చివరాఖరి జ్ఞాపకాలు. ఇవి నీటిలో కలిసిన మరుక్షణం భౌతికంగా ఆయన మీకు పూర్తిగా దూరమైపోయినట్టే. రండి యష్, రండి. గౌరీ, యష్ వచ్చాడు, టీ తీసుకురా. నాకు ఇప్పుడేం వద్దు సార్, నో థ్యాంక్స్. రిషి, 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 రిషి. నాన్నా, ఏంటి నాన్నా? రా వెళ్దాం. ఎక్కడికి నాన్నా? నానమ్మ దగ్గరికి. అమ్మకి చెప్పొస్తాను. ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు, పద. యష్, ఆగు. నా అనుమతి లేకుండా రిషిని ఎలా తీసుకెళ్తావు నువ్వు? చూడు, నీ అనుమతి నాకు అవసరం లేదు. కోర్టు ఆర్డర్ కూడా ఉంది. వారంలో ఒకరోజు నాన్నగా నా కొడుకుని నేను కలవచ్చని మర్చిపోయావా నువ్వు? చెప్పండి లాయర్ గారు. అంతే కదా, కోర్టు తీర్పు కదా, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. కాదంటే ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. నీ కొడుకుని నువ్వు కలవచ్చు, మాట్లాడొచ్చు. అందుకు నాకేం అభ్యంతరం లేదు. కాకపోతే అది నా ఇంట్లో జరిగితే మంచిది, మీ ఇంట్లో కాదు. అంతేగా, ఇదిక్కడ కోర్టు తీర్పులో కూడా ఉంది కదా, దాన్ని ఎవ్వరూ కాదనలేరు. కాదంటే ప్రాక్టికల్గా చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి ఉంటుంది. మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, సీరియస్గా ఉంది. రిషిని చూడాలని కలవరిస్తోంది. రిషిని అమ్మకు చూపించి సాయంత్రం కల్లా ఇంటికి తీసుకొస్తాను. ఏంటి? మళ్ళీ చెప్పండి. మా అమ్మకు ఒంట్లో బాగోలేదు. ఓ అవునా, మీ అమ్మకు ఒంట్లో బాగోలేదా? సీరియస్గా ఉందా? అవును, మా అమ్మకు ఒంట్లో బాగలేదు, సీరియస్గా ఉంది. మీ అమ్మ ఆడే నాటకాలేంటో నాకు బాగా తెలుసు. రిషిని మీ ఇంటికి పంపే ప్రసక్తే లేదు. రా రిషి. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు సింధు? మా అమ్మ అంటే నీకు అంత అలుసుగా ఉందా? మా అమ్మ నాటకాలేం ఆడలేదు, నేను నిజంగానే చెప్తున్నాను. నిజంగానే మా అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, నిద్ర లేదు, సరిగ్గా తిండి కూడా తినడం లేదు. ఓ అవునా, మీ అమ్మ తిండి కూడా సరిగ్గా తినడం లేదా? నిద్ర కూడా పోవడం లేదా? అవునులే, ఇంట్లో తిండి తింటే తాను ఆడే నాటకం బయట పడిపోతుంది కదా. అందుకే మీకెవ్వరికీ తెలియకుండా కన్యాకుమారితో బయట హోటల్ నుంచి ఆర్డర్ చేసి ఎవరు చూడకుండా దొంగచాటుగా మీ అమ్మ కడుపు నిండా తింటుంది. సింధు, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఇది పిచ్చి కాదు యష్, ఇది పచ్చి నిజం. కావాలంటే ఒక్క నిమిషం, ఇప్పుడే చూపిస్తాను. చూడు.
చేయమంటావు యష్? ఇలాంటి నాటకాలే మీ అమ్మ ఎన్నో ఆడి నా పిల్లల్ని నాకు కాకుండా చేసింది. ఆ దేవుడి దయ వల్ల నా కొడుకు నాకు దగ్గరయ్యాడు. అది చూసి ఓర్చుకోలేకపోతుంది మీ అమ్మ. ఎలా అయినా సరే నా కొడుకుని నాకు దూరం చెయ్యాలని ఈ నాటకం మొదలుపెట్టింది. మీ అమ్మ మాటలు నమ్మి రిషి కోసం పరిగెత్తుకుంటూ వచ్చావు. ప్రతిదీ గుడ్డిగా నమ్మేయడం నీకు అలవాటేగా యష్. నాటకం స్టేజ్ మీద ఆడితే చూడ్డానికి చాలా బాగుంటుంది. అదే జీవితంలో ఆడితే చండాలంగా ఉంటుంది. ఈ విషయం వెళ్ళి మీ అమ్మకి చెప్పు. వెళ్ళండి యష్, వెళ్ళి అడగండి. మళ్ళీ కొత్త నాటకానికి తెర తీస్తుంది మీ అమ్మ. కొడుకువి కదా, నువ్వు నమ్మేస్తావు. వెళ్ళి మీ అమ్మని ఏం అడుగుతావో, ఆ అమ్మ ఏం సమాధానం చెప్తుందో విని సంతృప్తి పడండి. వెళ్ళండి. ఏంటి యష్ రిషిని తీసుకొస్తాడని ఎదురు చూస్తున్నారా? అవునన్నయ్య. చూడండి, బాగా చూడండి. పాపం అత్తయ్య రిషిని చూడాలని, రిషితో మాట్లాడాలని సానా బాధపడిపోతా ఉండాది మావయ్య. అవునవును, తెగ బాధపడిపోతోంది. దామునే కాదు, మీ అమ్మ కూడా. చూడు. అన్నయ్య మాటలేంటి ఏదో తేడాగున్నాయి. వదిన నేను ఆడే నాటకం గురించి తెలిసిపోయి ఉండదా ఏమి? ఏంటి కన్యాకుమారి, నీ చూపులో ఆలోచనలో ఏదో టెన్షన్ కనపడుతుందే. రిషి కోసం ఆతృత కదా నీలో ఉండాల్సింది. టెన్షన్ ఎందుకు వస్తుంది? అబ్బే నాకేం టెన్షన్ లేదన్నయ్య. ఓహో. అబ్బే రిషి ఏడి? మీరొక్కరే వచ్చారేటి? నాటకం స్టేజ్ మీద ఆడితే చూడ్డానికి చాలా బాగుంటుంది. అదే జీవితంలో ఆడితే చండాలంగా ఉంటుంది. ఈ విషయం వెళ్ళి మీ అమ్మకి చెప్పు. వెళ్ళి మీ అమ్మని ఏం అడుగుతావో, ఆ అమ్మ ఏం సమాధానం చెప్తుందో విని సంతృప్తి పడండి. వెళ్ళండి. ఎందుకు అబ్బి అంత సీరియస్ గా వెళ్తున్నాడు? అక్కడ సింధుతో ఏమైనా గొడవ ఉండదేమో. సింధుతో గొడవైతే వాడు మీ అమ్మని ఎందుకంత సీరియస్ గా చూస్తాడు? నిజమే, అల్లుడు గారు నన్ను ఎందుకు సీరియస్ గా చూసుంటారు? రిషిని తీసుకొచ్చావా? రిషి ఎక్కడ్రా? ఆ సింధు పంపించనందా? కోర్టు తీర్పుని గుర్తు చేయలేకపోయావా దానికి? రిషి రాకుండా అడ్డుకుంటే దానికి శిక్ష పడుతుందని బెదిరించలేకపోయావా? అప్పుడు భయపడి అదే రిషిని పంపించేది కదరా. అమ్మా, ఎందుకమ్మా ఇలా చేసావు? నేనేం చేశానురా?
నిజంగానే నీకు ఒంట్లో బాలేదా? మీ అమ్మకు సీరియస్ గా ఉండదని డాక్టర్ గారే చెప్పారు కదా అల్లుడు గారు. మీరు ఆపండి. ఆ, ఆ, మీరు మాట్లాడకండి. నేను అడిగేది మా అమ్మని. చెప్పమ్మా, నిజంగానే నీకు సీరియస్గా ఉందా లేదా నాటకమా? దామత్తయ్యకి నాటకం ఆడాల్సిన అవసరం ఏముంటదబ్బి? అయినా ఆరోగ్యం విషయంలో ఎవరైనా అబద్ధాలు చెప్తారా? నేను అదే నమ్మాను సంధ్య. కానీ నా నమ్మకాన్ని మా అమ్మ వమ్ము చేసింది. లేదు రయేష్, నిజంగానే నాకు అమ్మా ప్లీజ్ అమ్మా, కవర్ చేయాలని ట్రై చేయకు. నిజంగా నీకు ఒంట్లో బాలేదని, రిషి కోసం నువ్వు బాధపడుతున్నావని నమ్మే ఎలాగైనా రిషిని తీసుకురావాలని ఆ సింధు ఇంటికి వెళ్ళి రిషిని పంపిస్తావా పంపించవా అని తనతో గొడవ పడ్డాను. అప్పుడు ఆ సింధు ఏమందో తెలుసా? నిజంగానే మీ అమ్మకు సీరియస్గా ఉంటే రిషిని పంపించేదాన్ని, నాటకం ఆడుతున్నారని తెలిసి ఎలా పంపించమంటావని. సంధ్య వాళ్ళమ్మ తెచ్చిన బిర్యానీ నువ్వు తిన్నావు చూడు, ఆ వీడియో నాకు చూపించింది. నేను బిర్యానీ తినే వీడియో ఆ సింధు దగ్గరికి ఎలా వెళ్ళింది? నీ వల్ల సింధుతో నేను మాటలు పడ్డమే కాదు, తన ముందు తలదించుకునే పరిస్థితి నాకు వచ్చిందమ్మా. నీకు మొదటి నుంచి బ్రతిమలాడు మరీ చెప్తున్నాను అమ్మా, సింధు విషయంలో మనం ఏ తప్పులు చేయొద్దు, ఏదైనా ఉంటే నిజాయితీగా పోరాడదామని. అయినా సరే నువ్వు తప్పుల్నే గొప్పలుగా ఫీల్ అయ్యి అదే చేస్తున్నావు. అది రిషిని పంపించటం ఇష్టం లేక ఏదేదో చెప్పేస్తే అదంతా నిజమని నమ్మేస్తావరా? అది కావాలని అన్నీ కల్పించి చెప్పిందిరా. అవునరా, నాకు ఒంట్లో బాగోలేకపోయినా నేను బిర్యానీ తిన్నాను, ఒప్పుకుంటున్నాను. ఉప్పు కారం లేని తిండి తిని తిని నా నోరు చచ్చుబడిపోతే కన్యాకుమారికి చెప్పి బిర్యానీ తెప్పించుకొని తిన్నాన్రా. ఆ మాత్రం దానికి నేను నాటకాలాడినట్ట? అది అసలు ఎవర్రా ఆ విషయం చెప్పడానికి? సరే, సింధు చెప్పినట్టే నేను నాటకమే ఆడుతున్నాను అనుకో. ఎవరి కోసం ఆడుతున్నాను ఈ నాటకం? నా మనవడి కోసమే కదా. వాడిని చూడాలి, వాడితో మాట్లాడాలి, వాడితో ఉండాలనే కదా. అది కూడా పెద్ద నేరం మహేష్. నాకు అర్థమైందిరా. ఇంక నేను ఎప్పటికీ నా మనవడిని నేను కళ్ళారా చూడలేను, మనసారా మాట్లాడలేను. నా శవాన్ని చూడ్డానికి కూడా అది రిషిని పంపించదురా, పంపించదు. వదినా వదినా దౌతా వదినా
ఏంటి మళ్ళీ దీనికి నాటకమా? చేసించాలేమ్మా. అమ్మా చెప్తోంది నీకే, లే. అయ్యో దాము, రే యష్, ఇది నాటకం కాదురా, నిజమే. మీ అమ్మ మొహం అంతా చెమటలు, ఒళ్ళు చల్లబడుతుందిరా. రే రారా. అమ్మా రే 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 యష్, పట్రా, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్దాం. సిస్టర్ ఇంజెక్షన్ ఇవ్వు. నాన్న, నాన్నమ్మకి ఏమైంది? ఏం కాలేదమ్మా. మరి హాస్పిటల్కి ఎందుకు తీసుకొచ్చారు? అంటే ఒంట్లో బాగోలేక కళ్ళు తిరిగి పడిపోయింది కదా, అందుకే. నానమ్మకి ఏం కాదు కదా? ఏం కాదమ్మా. రిషి రాకపోవడం వల్లే కదూ నానమ్మకి ఇలా అయింది. ఇంకసలు రిషి మన దగ్గరకు రాడా నాన్న? శశి, నాన్నమ్మ హాస్పిటల్లో ఉందని తెలిస్తే రిషి తప్పకుండా వస్తాడు శశి. ఆమె పంపించదు కదా రిషిని. స్కూల్లో కూడా నానమ్మకి ఒంట్లో బాగాలేదు, మన ఇంటికి వెళ్దాం రా అని నేను రిషిని తీసుకొస్తుంటే ఆమె రిషిని అదంతా నాటకం, ఏమీ అవసరం లేదని రిషిని తీసుకువెళ్ళిపోయింది. ఆమె పంపించకపోయినా మీ నాన్నెళ్ళి రిషిని తీసుకొస్తారమ్మా. మా అమ్మకి ఇప్పుడు ఎలా ఉంది డాక్టర్? బీపీ అబ్నార్మల్గా ఉందండి. ముందు అది నార్మల్ అవ్వాలి. కండిషన్ సీరియస్గానే ఉంది. కొన్ని టెస్టులు చేయిస్తున్నాం. ఆ రిపోర్ట్స్ వస్తే గానీ ఏమీ చెప్పలేం.
బయట ఉన్నారే వాళ్ళని లోపలికి రమ్మని చెప్పు. డాక్టర్ గారు రమ్మంటున్నారు. మీ అమ్మగారికి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. హార్ట్ స్ట్రోకా? ప్రెజెంట్ అయితే ప్రాబ్లం ఏమీ లేదు. మనవడి విషయంలో మళ్ళీ మీ అమ్మగారు ఏదైనా ఎమోషన్కి లోనై బీపీ పెరిగితే మళ్ళీ హార్ట్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. అలా జరిగితే మాత్రం కొంచెం కష్టమవుతుంది. అమ్మా, రేయష్, యష్, నాకేమైందిరా? ఏం కాలేదమ్మా. లేదురా, ఏదో అయ్యింది అసలు. లేదంటే హాస్పిటల్లో ఎందుకు జాయిన్ చేస్తారు? మా అమ్మకి మైల్డ్ హార్ట్ స్ట్రోక్ వచ్చింది. రాత్రి హాస్పిటల్లో జాయిన్ చేశాం. రిషిని చూడాలని కలవరిస్తోంది. ఇంటి నాటకం అయిపోయింది, ఇప్పుడు హాస్పిటల్ నాటకం మొదలు పెట్టిందా మీ అమ్మ? మీ అమ్మ ఆడిన నాటకం వల్లే సింధు రిషిని పంపించలేకపోయింది. లేదంటే నువ్వు వెళ్ళినప్పుడే నీతో పాటు రిషిని పంపించుండేది కదా.